జీఆర్పీ ఎస్ఆర్పి మేడం శ్రీమతి చౌడేశ్వరి గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ గంజాయి గురించి ట్రైన్లో రవాణా అవుతున్న సందర్భంగా స్పెషల్ రైడ్స్ చేయడం జరుగుతుంది. అదే అందులోనే భాగంగా నిన్నటి దినం మాకు రాబడిన సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు వెయిటింగ్ హాల్లో 4 లగేజ్ బ్యాగులతో ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్గా 91 సిఆర్పిసి సర్వ్ చేసి ఎంఆర్ ఆఫీస్లో ఉన్నటువంటి సిఎస్డిటి మేడం గారిని అవైలబుల్లో తీసుకొని మేడం గారి సమక్షంలో ఆ ఇద్దరు వ్యక్తులని గురించి వెళ్ళగా అందులో ఒక వ్యక్తి మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది. ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ప్లస్ తన దగ్గర ఉన్నటువంటి 4 లగేజ్ బ్యాగ్ను తెరిచి చూడగా అందులో 32 ప్యాకెట్లు పూర్తిగా టేపులతో చుట్టబడి ఉన్నవి. ఆ 32 ప్యాకెట్లలో తెరిచి చూడగా గంజాయి అందులో ఉంది. ఆ వ్యక్తి గురించిన పూర్తి సమాచారం అడిగితే అతని పేరు శివరాం ప్రధాన్ అని, అతను ఒడిశా రాష్ట్రానికి చెందినవాడని, మరియు అతని స్నేహితుడైనటువంటి ప్రఫుల్ అనే వ్యక్తితో ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి గుంతకల్లో దిగి ఇక్కడ నుంచి గోవాకి వెళ్ళి అక్కడ ఈ సరుకుని అమ్మాలని చెప్పి ప్రయత్నం చేసినారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రెండవ ముద్ద అయినటువంటి ప్రఫుల్ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. అతన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ పట్టుకున్న వ్యక్తిని ఎందుకు ఈ పని చేస్తున్నావు అని అడిగితే ఈ విధంగా రవాణా చేస్తే అతనికి ఒకసారి రవాణా చేసినందుకు గాను 15,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి చెప్పడంతో ఆశపడి ఇతను చేశాడు. ఇతనికి ఈ సరుకుని ప్రఫుల్ అనే వ్యక్తి ద్వారా ఇది తన చేతికి ముట్టిందని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఈ వ్యక్తిని ఇప్పుడు ఈ గంజాయి కేసులో భాగంగా ఈరోజు కోర్టులో హాజరుపరిచి ఇతని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ మొత్తం గంజాయి యొక్క విలువ సుమారుగా 8,96,000 రూపాయల సరుకుగా ఉంది. ఇది 64 కేజీలుగా ఉంది. ఇది ఈ రైడ్లో భాగంగా గుంతకల్కి చెందినటువంటి జీఆర్పీ మరియు ఆర్పిఎఫ్ స్టాఫ్ అందరూ కూడా ఈ రైడ్లో పాల్గొన్నారు. వారి సమక్షంలో ఇదంతా కూడా సీజ్ చేయడం జరిగింది.